హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బొటానిక్ పార్క్లో తిరిగి తిరిగి మా వాళ్ళందరూ అలసిపోయారు. కానీ పిల్లలు మాత్రం ఏమాత్రం అలసిపోకుండా చూడండి బస్సులో ఏ విధంగా డ్యాన్సులు వేస్తున్నారు. మా వాళ్ళందరినీ అడిగితే ఇంకా పార్కులు తిరిగే ఓపిక అయితే లేదన్నారు. ఇప్పుడు ఊటీలో మా నెక్స్ట్ జర్నీ అయితే బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది బొటానికల్ పార్క్కి దగ్గరలోనే ఉంది. అందుకని మా బస్ డ్రైవరు చెప్పగానే పిల్లలు చాలా హ్యాపీ అయిపోయారు. బోట్ హౌస్ అంటే బోట్ ఎక్కొచ్చులే అనేసి చాలా హ్యాపీ అయిపోయి ఇలా హుషారుగా డ్యాన్సులు వేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పిల్లలు యాక్టివ్గా ఉంటే మనం కూడా యాక్టివ్గా ఉంటాం. వాళ్ళు డిమ్గా ఉంటే మనం కూడా డిమ్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా లేకపోతే మన దగ్గరే కూర్చొని అలా ఉండిపోతారు. ఇలా ఆనందంగా బస్సులో డ్యాన్సులు వేస్తూ ఉంటే బోట్ హౌస్ అయితే రానే వచ్చేసింది. ఈ బోట్ హౌస్కి అయితే ఎంట్రీ ఫీజు అయితే ఉందండి. మా హస్బెండ్ గబగబా వెళ్ళి టికెట్లన్నీ తీసుకొని వచ్చేసారు. టికెట్లు తీసుకొని లోపలికి అయితే పిల్లల్ని ఒక్కొక్కరము పట్టుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇలా వెళ్తూ ఉంటే కొద్ది దూరం అయితే నడాలండి. ఇలా నడుచుకొని వెళ్తూ ఉంటే మాకు ఒక రోడ్డు అయితే కనిపించింది. ఆ రోడ్ నుంచి అలా రైట్కి వెళ్తే మేము అనుకున్న బోట్ హౌస్కి అయితే వస్తామండి. ఇక్కడ చూసారు కదా ఎన్నెన్ని రకాల అన్నీ కూడా మనం ఏమైనా తినాలంటే ఇందులోకి వచ్చి తినవచ్చు. ఇంకా ఆడుకోవడానికి, బోట్లు ఎక్కడానికి, చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయండి. కానీ ప్రతి దానికి కూడా అమౌంట్ అనమాట. ఇలా ముందు రాగానే మనకి ఇక్కడైతే బోట్ హౌస్కి అయితే కనిపిస్తుందండి. ఇక్కడ బోట్ హౌస్కి అయితే ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారనమాట. ఎవరైనా ఎక్కాలంటే ఎక్కొచ్చు అనమాట. ఈ విధంగా చూస్తే 1 పర్సన్కి 200 అయితే చెప్పారు. మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి బోట్ అయితే ఎక్కలేదండి. ఈ విధంగా అలా నడుచుకుని మొత్తం ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా వీడియోల ద్వారా క్యాప్చర్ చేసుకుని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఇక్కడ చాలా విచిత్రమైనవన్నీ కూడా కనిపించాయండి. ఈ బోట్ హౌస్ అని పెట్టారు కానీ ఒక బోటు గురించే కాకుండా చాలా రకాలే ఇక్కడ ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా విధమైన కార్లు ఇవన్నీ కూడా ఇందు లోపల ఉన్నాయండి అవైలబుల్గా. ఇంకా పెద్దోళ్ళు ఎక్కడానికి ఇంకా బోల్డ్ రకాలైనవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేము ఒక లుక్ వేసుకుంటూ పిల్లలు కొన్ని అయితే ఎక్కి ఎంజాయ్ చేశారండి. ఇలా నడుచుకొని వెళ్తూ ఉంటే మాకు చాలా రకాలైన అన్ని రకాల గేమ్స్ జోన్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఇక్కడ చూడడానికి కూడా పచ్చగా ఉందండి. పార్క్ వచ్చినంత ఫీలింగే ఉంది. అలా వస్తూ ఉంటే ఇక్కడ కారు స్కేటింగ్ ఏదో కనిపించిందండి. పిల్లలు ఆగుతారా, మేమెక్కుతామని ఒకళ్ళు మించి ఒకళ్ళు గొడవ చేసుకుంటూ ఎక్కించే వరకు అస్సలు ఒప్పుకోలేదండి. పెద్దోళ్ళం అయితే ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతాం కానీ పిల్లలు అస్సలకే ఊరుకోరు కదా. అలాగా చిన్నపిల్లలు అయితే ఎక్కడానికి అవ్వదు కాబట్టి అందరూ కొద్దిగా పెద్ద పిల్లలే ఈ కారు అయితే ఎక్కి ఒకళ్ళు మించి ఒకరు పోటీగా కారుని డ్రైవ్ చేస్తూ ఉన్నారండి. చూసారా ఇక్కడ కారుని డ్రైవ్ చేసే ప్లేస్ కూడా విచిత్రంగా భయంకరంగా ఉందండి. చిన్నపిల్లలకైతే అస్సలు ఎక్కించకూడదు. ఇలా పెద్ద పిల్లలు ఎక్కి కారు డ్రైవ్ చేస్తూ ఆనందంగా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలకైతే బోల్డ్ అయితే జారుడు బల్లలు ఇవన్నీ కూడా ఆడుకోవడానికి అయితే ఉన్నాయండి. చిన్నపిల్లలందరికీ కూడా అక్కడ ఆడిపించామన్నమాట. ఇలా హ్యాపీగా బోట్ హౌస్లో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి. ఇది మెయిన్గా పిల్లల కోసం పెట్టిందే అని నాకు అనిపించింది. ఎందుకంటే పెద్దోళ్ళ కంటే ఎక్కువగా పిల్లలు ఆడుకునేవే ఇందులో ఎక్కువగా ఉన్నాయండి. ఈ విధంగా బోట్ హౌస్లో రోజు మొత్తం అయిపోయిందండి. మేము బోట్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పటికైతే 7 అయిపోయిందనమాట. మళ్ళీ మేము ఉండే రూమ్కి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ డే అయితే మళ్ళీ ప్రయాణానికి సిద్ధం అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా రండి పిల్లలు అంటే ఒక్క పిల్లలు కూడా రావడం లేదు. మేము ఇంకా ఆడుతామని వాళ్ళు ఇచ్చే టైం వరకు కూడా ఇలా కారు ఆడుకొని చిన్నపిల్లలు అయితే ఇంకొన్నాం అక్కడికి ఎంతుకొని చాలాసేపటి వరకు బయటికి రానే లేదు. ఇలా మాకు ఊటీలో ఈ జర్నీ అయితే ఇలా గడిచిందనమాట. బోట్ హౌస్లో అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మేము నెక్స్ట్ ఊటీలో ఏ ప్లేస్కి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి.